ఎన్నికల సమయంలో 12 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ రోజు జరుగుతున్న ఆల్రెడీ రెండో దశ పోలింగ్ కి సంబంధించి అలాగే సీఎం చాపర్లని ఐటీ అధికారులు చెక్ చేసిన విధానం అలాగే దేశమంతా తిరిగి ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడతామంటున్న చంద్రబాబు కామెంట్స్ సంబంధించి ఈ రోజు మనం పబ్లిక్ పాయింట్ లో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అనలిస్ట్ అజయ్ కుమార్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ అజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. రెండో దశ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. సో ఏపీనే మళ్ళీ అక్కడ రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఏపీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈవీఎంలకు సంబంధించి ముఖ్యంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎంలు ఏ విధంగా పనిచేస్తాయి అక్కడ రెండో దశలో అన్నట్టుగా ఒక సందిగ్ధత అయితే ఏర్పడింది. సో మీరేమంటారు? ఇప్పుడు ఈ రోజు జరిగే పోలింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? శ్రీనివాస్ గారు, ఆల్రెడీ మనం రెండో దశలోకి ప్రవేశించాం. ఈరోజు చాలా కొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది. ఈ సందర్భంగా దేశమంతా రాజకీయ పక్షాలు వాళ్ళ ప్రచారాలు ఇవన్నీ కూడా పూర్తి అయిపోయాయి అనుకోండి. ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు అందరి దృష్టి ప్రధానంగా దేని మీద కేంద్రీకృతం అయిందంటే ఎన్నికల నిర్వహణ సజావుగా జరుగుతుందా లేదా, సక్రమంగా నిర్వహించగలరా లేదా అనేది ఒక పెద్ద ఇష్యూగా దేశంలోని ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ముందుకు వస్తుంది. ముఖ్యంగా దానికి కారణం ఏపీలో తొలి దశలో మన రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల నిర్వహణ చాలా అస్తవ్యస్తంగా జరగడం, అనేక అవకతవకలు జరగడం, వీటన్నిటిని కూడా ఇక్కడ చంద్రబాబు దాన్ని జాతీయ స్థాయి ఇష్యూగా తీసుకువెళ్ళి ఎన్నికల సంఘం ముందుకు తీసుకువెళ్ళి అటు ఢిల్లీలోనూ అట్లాగే ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నటువంటి కర్ణాటకలోనూ తమిళనాడులో కూడా ఈ అవకతవకల పట్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈవీఎంల సంబంధించిన సాంకేతిక అంశాల్లో కూడా ఎదురయ్యేటువంటి సమస్యల గురించి ఆయన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. దానివల్ల ప్రధానంగా అందరి దృష్టి ఈ ఎన్నికల నిర్వహణ మీద కేంద్రీకృతం అయి ఉంది. ముఖ్యంగా ఈవీఎంస్ మీద పెద్ద ఇష్యూ అయితే అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది శ్రీనివాస్ గారు. ఆ నేపథ్యంలోనే చూడాల్సి వస్తుంది. ఏపీలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఈ రాష్ట్రాల్లో కూడా వీటిని ఎంత మేరకు సక్రమంగా నిర్వహించగలుగుతారని ఇక్కడ రెండు అంశాలుగా చూడాల్సి వస్తుంది శ్రీనివాస్ గారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడం, సక్రమంగా నిర్వహించడం, ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చేయడం, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవడం, ఇవన్నీ నిర్వహణకు అట్లాగే పోలింగ్ సిబ్బందికి కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా సకాలంలో అన్ని అందించడం, అన్ని ఏర్పాట్లు చేయడం, తర్వాత భద్రంగా ఈవీఎంలను తీసుకెళ్ళడం, ఇవన్నీ ప్రాసెస్కి సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఇది ఒక భాగం. దీన్ని ఏ మేరకు ఈసీ సవ్యంగా చేయగలుగుతుంది, సవ్యమైనటువంటి ఏర్పాట్లు ఏం చేయగలదు అనేది ఒక చర్చ. రెండోది సాంకేతిక పరమైంది, టెక్నికల్ ఆస్పెక్ట్. ఇక్కడే ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇష్యూ వస్తుంది. అసలు ఈవీఎంలు మనం విశ్వసించవచ్చా? వాటిని ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉందా? ఈవీఎంలు ఎందుకు మొరాయిస్తే ముందుగానే మీరు ఎందుకు వాటిని గుర్తించట్లేదు? లేదు 2-3 గంటలు పోలింగ్ అయిన తర్వాత ఎందుకు మొరాయిస్తే వాటిని రిప్లేస్ చేసే మార్గం ఏంటి, రిపేర్ చేసే మార్గం ఏంటి, ఆ రిపేర్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? ఇటువంటి సమస్యలు అనేక సాంకేతిక పరమైనటువంటి అంశాలు. అలాగే వీవీప్యాట్ల పనితీరు, అవి 7 సెకండ్లు చూపించవలసినటువంటి 3 సెకండ్లు మాత్రమే ఎందుకు చూపిస్తున్నాయి? ఇట్లా సాంకేతిక పరమైనటువంటి అనుమానాలు, సందేహాలు వాటి కూడా ఉన్నాయి. ఇవి రెండు వేరు అంశాలు. ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ముందుగా చూడవలసింది సరే నిర్వహణకు సంబంధించిన అంశాలు ముందుగా వస్తాయి అనుకోండి. సాంకేతిక పరమైన అంశాల చర్చ అది ఈ ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఇది ఈ అన్ని దశల పోలింగుల్లోనూ ఇది ముగిపోవడం లేదు. ఈ సాంకేతిక పరమైనటువంటి సందేహాల మీద చర్చ తప్పనిసరిగా కొనసాగుతుంది ఈ దేశంలో. దానికోసమే ఒక పెద్ద ప్రయత్నం. దాదాపు 23 రాజకీయ పక్షాలు వీవీప్యాట్లని కనీసం 50% అన్నా లెక్కించండి, ఈవీఎంస్ మీద సందేహాలు ఉన్నాయి కనుక ఆ సందేహాలు లేకుండా ప్రజల్లో విశ్వాసం కల్పించడం కోసం 50% వీవీప్యాట్లైనా లెక్కించండి అని దాదాపు 23 పక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అందువల్ల ఇదేది తేలిగ్గా ఏదో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు లేకపోతే ఆషామాషి ఫిర్యాదు విషయం కాదు.
ఇది ప్రజల తీర్పుకు సంబంధించి ప్రజల్లో విస్తృతంగా సందేహాలు ఉన్నాయి కనుక దాదాపు దేశంలో చాలా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 23 రాజకీయ పక్షాలు మాకు ఈ వీవీప్యాట్లు లెక్కించండి అని ఒక ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్ళి సరే తీసుకెళ్తే ఐదన్నా లెక్కించండి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అనుకోండి. అయినా మళ్ళీ ఇప్పుడు దాని మీద రివ్యూ పిటిషన్ కూడా వెళ్దామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అటువంటి సందేహాలని యథాతథంగా ఉంచి ఈ ఎన్నికల ప్రక్రియని ఇలాగే ఏకపక్షంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది మన ఎన్నికల వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేందుకే దోహదం చేస్తే తప్ప బలపరచడానికి దోహదం చేయదు. ఇప్పుడు దానికి చెప్తున్నటువంటి వాదనలు ఈ సందర్భంగా చేస్తున్నటువంటివి కూడా చాలా మనం ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా దిగ్భ్రాంతికరంగా కూడా ఉన్నాయి. ఆయన రక్తం శాంపిల్స్తో పోల్చి శరీరం మొత్తం మీద ఒక చోట రక్త నమూనా తీసుకుంటే సరిపోదా, అన్ని లెక్కించాల్సిన పని ఏమిటని. అసలు అన్ని లెక్కించాల్సిన పనే లేకపోతే అసలు అన్ని పోలింగ్ బూతులకి వీవీప్యాట్లు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు తయారు చేశారు, ఎందుకు తీసుకొచ్చారు? పోనీ మీరు చెప్తున్న ర్యాండమైజేషన్ అంటే ఆయన ఉదాహరణ ఆయన చెప్పేది ఏంటంటే మొత్తం చూడాల్సిన పనే ఉంది, అన్నం అంతా పట్టుకు చూడక్కర్లేదుగా, ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలదా అని ఆయన అంత తేలిగ్గా తీసుకున్నారు దాన్ని. అదే తీసుకోవడం అయితే అసలు నియోజకవర్గంలో ఇన్ని పోలింగ్ బూతులు ఎందుకు, ఈ ఓటర్లందరినీ వేయటం ఎందుకు, ర్యాండమ్గా ఏదో ఒక సెంటర్లో పోలింగ్ జరిపి ప్రజాభిప్రాయం తీసుకోవచ్చు కదా. అందువల్ల అర్థం లేనటువంటి చాలా అపహాస్యమైనటువంటి వాదనల్ని అటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే వ్యవస్థ మీద విశ్వాసం మరింతగా సన్నగిలుతుంది. అది వ్యవస్థే అపహాస్యం పాలవుతుంది. ఎన్నికల కమిషన్ క్రెడిబిలిటీ, విశ్వసనీయత తగ్గుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని పెంచవలసినటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాము, ఇవి అవకతవకలు జరగకుండా చూస్తాము, అనుమానాలు లేకుండా సాధ్యమైనంత మేరకు అనుమానాల నివృత్తికే మేము కృషి చేస్తాము అని భరోసా కల్పించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ అధికారులు కేవలం మరో రాజకీయ పార్టీ నాయకుల్లాగా మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా చూసాం. అలాగే అజయ్ కుమార్ గారు ఇప్పుడు ఈ రెండో విడత పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలకి ఈవీఎంలు తరలించే ప్రక్రియపై సర్వత్రా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పోలింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతాలకు తరలించే నేపథ్యంలో పోలింగ్ అధికారులు ఎక్కడ పడితే అక్కడ వాటిని ఓపెన్ చేసి ఏమి ఉన్నాయో పార్ట్ వైజ్ విడదీసి చూసిన విధానాన్ని చూసి అందరూ నివ్వెరపోతున్నారు. దీనికి సంబంధించి కూడా చర్చ కొనసాగిద్దాం ఒక చిన్న విరామం తర్వాత. చూస్తే ఏమనిపిస్తోంది, ఎందుకంటే పోలింగ్ అధికారులే ఒక చెట్టు దగ్గర నిలబడి వాటిని ఏ పార్ట్గా పార్ట్ ఓపెన్ చేసి వాటిని చెక్ చేసి తీసుకెళ్తున్నారు. అంటే ఏ విధంగా నడుస్తోంది ఈ వ్యవస్థ, ఈసీని మీరు ఏ విధంగా చూస్తారు? అది నిన్న శ్రీనివాస్ గారు మిగతా సరే ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, దేశం అంతా జరుగుతున్నాయని మనం చెప్పలేము అనుకోండి. ఇదో పెద్ద క్రతువు ఎన్నికల నిర్వహణ అనేది. ప్రతి దశలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి సిబ్బంది ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా దాన్ని ఒక దీక్షగా జయప్రదంగా నిర్వహించడం కోసం వ్యవహరించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడక్కడ అబరేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దిగ్భ్రాంతికరమైంది. ఆగ్రాల రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చుని ఈవీఎంలు మిషన్లు పట్టుకుని సిబ్బంది నడుచుకుంటూ వెళ్ళడం, లేకపోతే వాటిని ఓపెన్ చేయడం, అది ఆ దృశ్యాలని చూసిన వాళ్ళకి అది అంటే మామూలుగా ప్రజలకు ఓపెన్గా తెలియపోతే ఇట్లాంటి ఏవైనా జరగవచ్చు. అది అక్కడక్కడన్నా జరిగితే కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లా. కానీ బాహాటంగా దేశ ప్రజలందరూ చూసినటువంటి దృశ్యం మాత్రం చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. అసలు ఈవీఎం మెషిన్స్ని ఆ విధంగా రోడ్డు పక్కన జాంకాయలు పంచినట్టు పంచుకోవడం ఏమిటి, వాళ్ళు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఏమిటి, వాటిని ఓపెన్ చేయడం ఏమిటి, ఇవన్నీ తీవ్రమైనటువంటి వైఫల్యాలు. ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ పనితీరు ఎంతగా ఈసారి అపప్రద పాలైందనే దానికి అదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యానికి ఇంతకంటే ఇక దృష్టాంతం ప్రత్యేకంగా ఏమో అక్కర్లేదు అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు. దీని పట్ల మరి ఇంతవరకు ఏమి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా స్పందించినట్టు దాఖలాలు కూడా ఏం కనపడడం లేదు. ఈ రకమైన నిర్లక్ష్య ధోరణికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అంతే. రైట్. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా ఈ విధంగా పంపించడం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా దాని మీద అవగాహన ఉంటే అటువంటి పనులు సిబ్బందికి కనీస శిక్షణ. అవును ఇప్పుడు ఆ సిబ్బందికి కావాల్సినటువంటి చాలా సందర్భాల్లో ఏం జరుగుతోందంటే రాష్ట్రాల్లో
సిబ్బందికి ఈ ఈ మెషిన్స్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కు సంబంధించి వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కానీ వాటిని ఆపరేట్ చేసే విషయంలో కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు, వాటి నిర్వహణలో చిన్న చిన్న సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించేటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ కానీ సాంకేతిక ఇవి వాటి పట్ల మామూలుగా శిక్షణ ఇస్తారు. కానీ ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో అటు సిబ్బందికి అటువంటి సరైనటువంటి శిక్షణ ఇచ్చినటువంటిగా కనిపించడం లేదు. అందువల్లే అనేక రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేయడం, ఏం చేయాలో తెలియపోవడం, కనీసం కొన్ని చోట్ల అసలు వీవీప్యాట్ను ఈవీఎంని కనెక్ట్ చేయడం కూడా తెలియకపోవడం. వీటి పట్ల అసలు ముందుగా కొద్ది రోజుల ముందు శిక్షణ ఇస్తారు. కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉంటాయి, వీళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అండ్ అనే పట్ల కూడా ఒక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ఇన్ని జరుగుతున్న సందర్భంలో కూడా ముఖ్యమైనటువంటి రాష్ట్రాల్లో ఆగ్రా లాంటి చోట్ల ఈ రకమైనటువంటి వైఫల్యాలు జరుగుతున్నాయి అంటే సిబ్బందికి చాలా చోట్ల సరైనటువంటి శిక్షణ ఇవ్వలేదని మనం భావించాల్సి ఉంటుంది. శ్రీనివాస్ గారు, రైట్. అలాగే ఏపీలో కనిపించిన సీనే మళ్ళీ ఈ సెకండ్ ఫేజ్ లో కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది ఈవీఎంలకి సంబంధించి ఎస్పెషల్లీ. ఈవీఎంల మొరాయింపు అనేది ఇప్పుడు మన మొదటి దశలో ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల జరిగాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువ పోలింగ్ బూత్స్లో ఈ ఈవీఎంల మొరాయింపుని మనం చూసాము శ్రీనివాస్ గారు. కానీ ఇతర రాష్ట్రాల్లో మనతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో మన తొలిదశ పోలింగ్ జరిగినటువంటి చోట్ల మన దగ్గర ఎదురైన అన్ని సమస్యలు రాలేదని చూసాం మనం పేపర్ రిపోర్ట్ చూస్తే. అందువల్ల ఇప్పుడు ఈ రెండో దశలో కూడా ఇన్ని సమస్యలు వస్తాయా లేకపోతే రావా అని మనం ముందుగానైతే ఊహించలేము అనుకోండి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఈ రెండవ దశ పోలింగ్ జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కానీ లేకపోతే పోలింగ్ అసాధారణంగా జాప్యమై అర్ధరాత్రి వరకు కూడా ఓటర్లు లైన్లలో నుంచినటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సంఘం ఏమైనా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుందా లేదా అనేది మనకి ఈ పోలింగ్ ఈరోజు సాయంత్రానికి కానీ మనకి స్పష్టత రాదు శ్రీనివాస్ గారు. అందువల్ల దాని మీద ముందుగానే ఏం జరగబోతుంది అనేది మనం ముందుగానే చెప్పలేము అనుకోండి. కనీసం ఎన్నికల కమిషన్కి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఎదురవుతున్నటువంటి విమర్శలు కనుక దృష్టిలో ఉంచుకుని ఉంటే తప్పనిసరిగా కనీసం రెండో దశకైనా మొదటి దశలో జరిగినటువంటి లోటుపాట్లను సరి చేసుకుని కనీస జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని మనం ఆశించవచ్చు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీలైన వాటి మీద ఐటీ దాడులకు సంబంధించి తీవ్రంగా చర్చ అయితే నడుస్తోంది. ముఖ్యంగా నిన్న సీఎం చాపర్లలో కూడా తనిఖీలు చేస్తారు, కుమారస్వామిది కానివ్వండి నవీన్ పట్నాయక్ది కానీ. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ దాడులకు సంబంధించి ఈ ప్రక్రియ ఇప్పుడే మొదలు కాలేదు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జరుగుతున్నటువంటి దాడులే కాదు. ఇది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడులు పెద్ద ఎత్తున ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు చేయాలి. నల్లధనాన్ని తరలించేటువంటి వాళ్ళు, ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం కోసం నిల్వ ఉంచేటువంటి నేతలు లేకపోతే వారు బంధుగణం, ఇటువంటి వాటన్నిటి మీద దాడులు చేసి అటువంటి సాధ్యమైనంత విస్తృతమైనటువంటి దాడులు చేసి అటువంటి డబ్బును పట్టుకోవడం అది అందరూ హర్షించదగినటువంటి విషయం. దాన్ని ఎవరు ఆక్షేపించాల్సినటువంటి అవసరం లేదు, అది చేయాలి. అసలు ఆ ప్రక్రియ ఎంతో ముందు నుంచే ప్రారంభం కావాలి. అసలు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత, డిమానిటైజేషన్ తర్వాత మనకి నల్లధనం చలామణిలో లేదు, నల్లధనం అంతా బ్యాంకులకే వచ్చిందని చెప్పిన తర్వాత ఈరోజు విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయల 2000 రూపాయల నోట్ల దగ్గర కావచ్చు, 500 రూపాయల నోట్లు కావచ్చు, ఇవన్నీ పెట్టెలు బస్సుల్లో ఆటోల్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి నేపథ్యం చూసినప్పుడు ఈ దాడులు చేసి సాధ్యమైనంత ఎక్కువ చేయడాలనే దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటి, ఇందులో రాజకీయపరమైన కోణం ఏమిటి అంటే, ఇది మీరు అధికార పక్షం, కేంద్రంలో అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు టార్గెటెడ్గా కేవలం ప్రతిపక్షాలు లేదా ప్రాంతీయ పక్షాల నేతలు వాళ్ళ మీద ప్రత్యేకంగా ఎక్కుపెట్టి వాళ్ళ టార్గెటెడ్గా జాబితాలు ఇచ్చి ఐటీ శాఖకి మీరు వీళ్ళ మీద దాడులు చేయండి అని చెప్పి పురికొల్పుతున్నారనేది రాజకీయపరమైన విమర్శ.
అది ప్రత్యర్థులు అందరూ చేస్తున్నారు, అనేక మంది ముఖ్యమంత్రులు చేస్తున్నారు, ప్రాంతీయ పక్షాల నేతలు కూడా చేస్తున్నారు. అది మరి మమతా బెనర్జీ కావచ్చు, ఇక్కడ చంద్రబాబు కావచ్చు, కుమారస్వామి కావచ్చు, ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్న డిఎంకే స్టాలిన్ కావచ్చు. ఎందుకు ఈ రకమైనటువంటి విమర్శకి తావిస్తున్నారు అంటే మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అది పదే పదే చంద్రబాబు చెప్తున్నట్టుగా, అంటే అందరి పట్ల సమదృష్టితో ఉంటున్నాము, మాకు ఈ దాడుల విషయంలో ఏ రకమైన వివక్ష లేదు, ఎవరైనా ఒకటే, ఈ అవినీతికరమైనటువంటి కార్యకలాపాలని అరికట్టడం కోసం దాడులు చేయడం మా విద్యుత్ ధర్మం, అందులో తరతమ భేదాలు ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ చట్టబద్ధమైన సంస్థలకు ఉంటుంది. ఎందుకంటే చట్టబద్ధమైనటువంటి సంస్థలు నిష్పాక్షికంగా స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటారు, ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటారు. అటువంటి భావాన్ని బలపరిచే విధంగా వాళ్ళ చర్యలు ఉండాలి తప్ప, అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు బీజేపీలో లేరా లేకపోతే ప్రతిపక్షాల్లో లేరా అనే సమస్య కాదు. అవినీతి పరులు ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా మన చర్యలు నిష్పాక్షికంగా ఉన్నాయనేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలి చట్టబద్ధ సంస్థలు. అది ఎన్నికల సంఘం అయినా, ఐటీ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఏకపక్షంగా మీరు టార్గెటెడ్గా కొందరిని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నారనేటువంటి వాతావరణం కలుగుతున్నప్పుడు మీరు దాని పట్ల ఎందుకు స్పందించడం లేదు, దాని పట్ల ఎందుకు రియాక్ట్ అయ్యి అలా లేవు అని చెప్పి నిరూపించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అనేటువంటిది చర్చ. ఇప్పుడు నవీన్ పట్నాయక్ చాపర్ మీద మీరు తనిఖీ చేశారు, సంతోషం, చేయండి, తప్పే ఉంది. అలాగే కుమారస్వామి హెలికాప్టర్ని తనిఖీ చేశారు, చేయండి. భారతదేశంలో అందరు ముఖ్యమంత్రుల చాపర్ని తనిఖీ చేయండి. నా పాయింట్ ఏంటంటే ప్రధానమంత్రి చాపర్ని తనిఖీ చేశారు, దానికి ఎన్ఎస్జీ కవర్ ఉంది కాబట్టి అది ఎన్నికల ఆదేశానుసారం వాళ్ళకి మినహాయింపు ఉంది తనిఖీల నుంచి. మీరు ఆ ప్రధానమంత్రి హెలికాప్టర్ని ఎందుకు తనిఖీ చేశారని ఆ అధికారిని సస్పెండ్ కూడా చేశారు. కానీ వ్యవస్థల పట్ల నా పాయింట్ ఏంటంటే ఆదేశాలు ఏం చెప్తున్నాయి అనేది కాదు, మీరు ప్రజల్లో విశ్వాసం వ్యవస్థల పట్ల కల్పించాల్సినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ప్రధానమంత్రి అయితే ఉదాహరణకి నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత జరిగింది, అది సంబాల్పూర్లో ఘటన. ప్రధానమంత్రి స్వయంగా బహిరంగంగా ప్రకటన చేసి ఉండవలసింది, నేను అభినందిస్తున్నాను ఆ అధికారిని, నా చాపర్ని తనిఖీ చేసిన అధికారిని అభినందిస్తున్నాను, ఇది చాలా సంతోషం, నిర్భయంగా వచ్చి ఒక ప్రధానమంత్రి చాపర్ని తనిఖీ చేయడం చాలా గర్వించదగినటువంటి విషయం అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ప్రధాని? రైట్ 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 అజయ్ కుమార్, ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం. జేడీఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి, అలాగే చెన్నై వెళ్ళిన తర్వాత కనిమొళి ఇంటిపై దాడి చేశారు. సో ఈ విధంగా దాడులు చేస్తున్నారని అంటున్నారు, మీరేమంటారు? టీవీ తగ్గించమ్మా, రావట్లేదు ఐడియా. యా, వినిపిస్తుందా మీకు అజయ్ గారు? శ్రీనివాస్ గారు ఇప్పుడు వినిపిస్తుందండి, వినిపిస్తుందండి. యా, బీజేపీ వ్యతిరేక పక్షాల నేతలను పనిగట్టుకొని ఇంత ముందు కూడా మనం అదే శ్రీనివాస్ గారు ఇంత ముందు కూడా మనం అదే చర్చిస్తున్నాం. అది టార్గెటెడ్గా ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయనేటువంటిది వాస్తవం. అది దానికి ఎందుకు అటువంటి విమర్శకి అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల సంఘం కానీ, చట్టబద్ధంగా ఉండవలసినటువంటి, స్వతంత్రంగా వ్యవహరించవలసినటువంటి సంస్థలన్నీ ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి అనేది సమస్య. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రజెంట్ కాంటెక్స్ట్లో చంద్రబాబు ఎప్పుడైతే ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి వ్యవహార శైలి, ప్రజలు తమ ఓటు హక్కుకు సంబంధించి ఏదైతే ప్రజల్లో అపనమ్మకాలు లేకుండా 50% వీవీప్యాట్లను లెక్కించాలి అనేటువంటి డిమాండ్తో మరోసారి ఈ ఇష్యూని దేశవ్యాప్తంగా నేషనల్ ఇష్యూగా దాన్ని ఇతర పక్షాలన్నిటితో కలిపి ఈ పోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు, ఏపీ నుంచి నేరుగా తీసుకెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ముందు దాదాపు 2 గంటల పాటు సమావేశమై దాంట్లో ఉన్నటువంటి సాంకేతికపరమైన అంశాలు, ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్నటువంటి వైఫల్యాలు, ఎన్నికల సంఘం యొక్క పక్షపాత ధోరణి, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ 3 అంశాలని చాలా స్పష్టంగా ఆయన వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. బయటకు వచ్చి కూడా అదే విషయం చెప్పారు, ఏ అంశాల మీద ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం జరిగింది అనేటువంటిది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా చంద్రబాబు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, వీవీప్యాట్ల లెక్కింపుకు సంబంధించి
అది ప్రజలకు ఉన్నటువంటి హక్కు, తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఉన్నదనేటువంటి విషయం మీద వెంటనే కర్ణాటక వెళ్ళారు, ప్రచారానికే వెళ్ళారు. కానీ అక్కడ కూడా ప్రధానంగా ఈ అంశాన్నే లేవనెత్తారు. ఎన్నికల సభల్లో కూడా బహిరంగ సభలో ఆయన పాల్గొన్నటువంటి బహిరంగ సభలోనూ అట్లాగే మాట్లాడినటువంటి పత్రికాగోష్ఠిలో కూడా ప్రధానంగా ఆయన ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం ఏమిటంటే ఎన్నికల నిర్వహణ పట్ల అనుమానాలు ఉన్నాయి, సాంకేతికపరమైన అంశాల పట్ల మాకు సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు లేకుండా చేయడం కోసం 50% వీవీప్యాట్లైనా కనీసం లెక్కించమంటే ఎన్నికల సంఘానికి అభ్యంతరం ఏమిటి? ఒకటి ప్రధానమైనటువంటి అభ్యంతరం ఆయన లేవనెత్తింది. రెండవది, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి ఎన్నికల కమిషన్ మీరు ప్రతిపక్ష పార్టీల పట్ల, ప్రతిపక్ష నేతల పట్ల వివక్షతో ఎందుకు ఉంటున్నారనేది ఆయన చేసినటువంటి రెండో అభియోగం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అభియోగాలు వచ్చినప్పుడు స్వతంత్ర సంస్థలు కొంత జాగ్రత్త పడతాయి. అయ్యో మన మీద లేనిపోయిన అపవాదులు వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి, వాటికి అవకాశం ఇవ్వకుండా ఉందామని ఎంతో కొంత జాగ్రత్త పడతాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చంద్రబాబు ఏ రాష్ట్రానికైతే వెళ్ళొస్తారో, ఏ పార్టీకి సంఘీభావంగా అయితే వెళ్ళొస్తారో, ఈయన చంద్రబాబు మళ్ళా వెనక్కి వచ్చే లోపే ఆ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు వీళ్ళందరి మీద కూడా ఐటీ దాడులు జరగడాన్ని మనం 2 రోజులుగా చూస్తున్నాం. అవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేకపోతే కావాలనే చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ ఐటీ దాడులు చేద్దాం నిర్ణయించాలో మనకు తెలియదు. కానీ జరుగుతున్న పరిణామాలను మనం చూస్తే ఏం కనిపిస్తుంది? ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన వెనకాల ఐటీ అధికారులు వెళ్లి దాడులు చేయడం ప్రత్యక్షంగా ప్రజలందరూ చూస్తున్నారు. దానికి ఏ రకమైనటువంటి అభిప్రాయానికి వస్తారు? ఇదే సందర్భంలో మీరు ఏదైనా బీజేపీ ముఖ్యమైనటువంటి నేతలు ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో ఇళ్ళు సోదాలు చేసి ఉంటే అటువంటి అనుమానాలు రావు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అంటే ఇది ఒక వ్యూహం, ఇదంతా ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే జరుగుతుందని అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు. ఏమిటి ఆ రాజకీయ వ్యూహం అంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యంగా చంద్రబాబు ఈ అంశాన్ని తీసుకుని, ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకుని దాన్ని పొలిటికల్ ఎజెండాగా మార్చి, అది ఎందుకంటే అందరూ ఏకీభవించవలసినటువంటి అంశమే, అందులో విభేదించాల్సినటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఈ భారతదేశంలో. వీవీప్యాట్లు 50% లెక్కించండి, మాకు నమ్మకం కలిగించండి అనే విషయంలో విభేదించాల్సిన అవసరం ఏ రాజకీయ పక్షానికైనా ఏముంటుంది? అందువల్ల విపక్షాలు ఎవరూ వ్యతిరేకించలేనటువంటి, ప్రజలకు అందరూ కోరుకునేటువంటి ఒక అంశాన్ని తీసుకుని దాన్ని జాతీయ స్థాయిలో పొలిటికల్గా ఎజెండాగా మార్చి దాని చుట్టూ రాజకీయ పక్షాలని సమీకరిస్తున్నటువంటి చంద్రబాబు ఆలోచనని గమనించారు బీజేపీ నేతలు. అందువల్ల ఇది సఫలీకృతం కాకూడదు. ఇంకా 40 రోజులు వ్యవధి ఉంది ఫలితాలు వచ్చేలోపు, 7 దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అందువల్ల చంద్రబాబు కాళ్ళకి బంధనాలు వేయాలంటే చంద్రబాబుని ఇమ్మొబిలైజ్ చేయాలి, చంద్రబాబుని కదలనీయకుండా చేయాలనేటువంటిది వాళ్ళ రాజకీయ వ్యూహం. అందులో భాగమే ఇప్పుడు ఏంటి జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు చంద్రబాబు అయినా పునరాలోచనలో పడాల్సి వస్తుంది, లేదా చంద్రబాబుని తమ ప్రచారానికి రమ్మని కోరుకునే ప్రాంతీయ పక్షాలైనా పునరాలోచనలో పడేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఎందుకని? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెంటనే మీరు ఐటీ దాడులు చేస్తున్న తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ అయినా మా దగ్గరికి రమ్మని బాహాటంగా ఎందుకు కోరుకుంటుంది? అంటే వాళ్ళు ఏదో అవినీతికి పాల్పడుతున్నారని కాదు నేను అనేది, లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు ఈ సందర్భంగా అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించడం కోసం ఇదంతా చేస్తున్నారని కూడా అనుకోవచ్చు శ్రీనివాస్ గారు. ఆయన వెళ్ళగానే ఐటీ వాళ్ళు ప్రతిపక్ష నేతల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు అనుకోవడం పొరపాటు. రైట్. ప్రతిపక్ష ముఖ్యమంత్రుల చాపర్లను చెక్ చేస్తున్నప్పుడు, అలాగే బీజేపీ ముఖ్యమంత్రుల చాపర్లను ఎందుకు చెక్ చేయలేకపోతున్నారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది. సో ఆయన కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం ఒక చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. చాపర్లలో చెక్ చేస్తున్నప్పుడు సో బీజేపీ ముఖ్యమంత్రుల చాపర్లను ఎందుకు చెక్ చేయట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. అది ఇంతకుముందు కూడా దీని గురించి చర్చించాం శ్రీనివాస్ గారు. దీని గురించి ఇంతకుముందు కూడా చర్చించాం మనం. విషయం అదే, ఏ ముఖ్యమంత్రి చాపర్నైనా తనిఖీ చేయవచ్చు. అందరు మీకు అనుమానం వచ్చినటువంటి ముఖ్యమంత్రులు, లేదంటే అసలు యూనివర్సల్గానే ఏ ముఖ్యమంత్రి అయినా, బీజేపీకి 19 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మీరు ఏ ఒక్క ముఖ్యమంత్రి మీ చాపర్ మీద ఏ రకమైనటువంటి తనిఖీ చేయకుండా కేవలం ప్రతిపక్ష ముఖ్యమంత్రుల చాపర్లనే తనిఖీ చేయడం వల్ల ఏమి మెసేజ్, ఏ సందేశం ఇస్తున్నారనేది నా పాయింట్. ఇందులో ఎవరు అవినీతి పరులు, ఎవరు నిజాయితీ పరులు అనే ఇష్యూ లేదు, అది పక్కన పెడదాం. కానీ నిష్పాక్షికంగా ఉండవలసినటువంటి ఎన్నికల కమిషన్, స్వతంత్రంగా వ్యవహరించవలసినటువంటి ఎన్నికల కమిషన్, ఇంత విశాలమైనటువంటి భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ దేశంలో మీరు ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారనేది ఒక్కసారైనా వెనక్కి తిరిగి ఆలోచిస్తున్నారా అనేది ప్రశ్న. ఇక్కడ మీ చర్యలు, మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు, మీ ప్రవర్తన,
మీ వైఖరులు, మీ ప్రకటనలు ఇవన్నీ కూడా భారతదేశ ఓటర్లలో, భారతదేశ ప్రజానీకంలో మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, మనకు ఒక స్వతంత్రంగా పనిచేసేటువంటి, నిష్పాక్షికంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఒకటి ఉంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించేవిగా లేవని మాత్రం చెప్పొచ్చు. అది ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది సమస్య. అందువల్ల అట్లాగే ఇప్పుడు సమాన అవకాశాలు అందరికి కూడా, అన్ని పక్షాలకు కూడా, అది ధనికుడా, పేదవాడ, ప్రాంతం, కులం, మతం వీటితో ఏటితో సంబంధం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్లో ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు పాల్గొనేటువంటి ప్రక్రియకి ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నారు అనేటువంటి విషయం సమాన టీవీల్లో ప్రసారాల విషయంలో కావచ్చు, లేకపోతే అన్ని విషయాల్లో కూడా అభ్యర్థులందరికీ సమానమైనటువంటి అవకాశాలు పోటీలో నిలవడం కోసం కల్పించాల్సినటువంటి వ్యవస్థ పూర్తిగా విఫలం. ఇది ఏదో సంపన్న వర్గాలకు సంబంధించిన సంకుల సమరంగా తయారు చేశారు తప్ప ఒక నిజాయితీపరుడైనటువంటి ఒక పౌరుడు తన ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ప్రజల తీర్పు కోరడానికి ముందుకు వచ్చి పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి భారతదేశంలో లేకుండా పోయిందనేది ఒక దుర్భరమైనటువంటి వాస్తవం. ఇప్పుడు హెలికాప్టర్ల విషయానికి వచ్చినా కూడా అంతే. హెలికాప్టర్లు కేవలం మీరు అసలు ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష ముఖ్యమంత్రులు హెలికాప్టర్లు అందుబాటులో కూడా లేకుండా చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు సరైందో మనకు తెలియదు, కానీ వార్తలు మాత్రం వస్తున్నాయి. వాళ్ళకి హెలికాప్టర్లే అందుబాటులో లేకుండా చేయడం, ముందుగానే ఉన్న హెలికాప్టర్లన్నింటినీ కూడా బీజేపీ దాని మిత్రపక్షాలు బ్లాక్ చేసేయటం. ఒకవేళ ఎక్కడైనా ఓటీఆర్ ముఖ్యమంత్రికి ఏదైనా హెలికాప్టర్ దొరికితే దాన్ని కూడా అడ్డుకోవడం కోసం ఏవియేషన్ డైరెక్టర్కి డైరెక్ట్గానే జోక్యం చేసుకుని మీరు ఆ హెలికాప్టర్ని ఏదో రకంగా నివారించడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతని ప్రశ్నిస్తున్నాయి శ్రీనివాస్ గారు. అదే విషయాన్ని చంద్రబాబు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయన చేసినటువంటి ప్రశ్నకి ఎన్నికల కమిషన్ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఇప్పటివరకు ఏం సమాధానం రాలేదు. రైట్. ఇందులోనే మరో కీలకమైన విషయం ఏంటంటే వీవీప్యాట్ల స్లిప్పుల్ని 5% లెక్కిస్తామని చెప్తున్నారు. కానీ ఈ 5% లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఏమైనా తేడా వస్తే ఏం చేస్తారు, దీనికి ఏమైనా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏమైనా రూపొందించారా? సుప్రీంకోర్టు అయితే ఒక నిర్దిష్ట ప్రణాళిక రూపొందించమని ఈసీకి చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఏమీ తయారు చేయలేదు. సో ఇందులో ఒక గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉంది కదా, దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు 50% లెక్కించాలన్నటువంటి ప్రతిపక్షాల డిమాండ్ కాస్త సుప్రీంకోర్టు కనీసం 5 లెక్కించమని చెప్పి తీర్పు చెప్పింది. అయితే ఈ కౌంటింగ్కి ఇప్పటికీ ఇంకా చాలా వ్యవధి ఉన్నది కనుక ఈలోపు ఆ 5 ఏవైతే లెక్కించమని సుప్రీంకోర్టు చెప్పిందో 5 వీవీప్యాట్ల విషయంలో కూడా ఈవీఎంకి వీవీప్యాట్లకి మధ్య ఏదైనా అంతరం వస్తే, వ్యత్యాసం వస్తేలే వాటిని ఏ విధంగా దాని నుంచి ముందుకు వెళ్లాలనేటువంటి మార్గదర్శకాలను కూడా రూపొందించమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్కి చెప్పింది. ఎందుకంటే తేడా వచ్చిన చోట ఏం చేయాలి, మళ్ళీ ఆ బూత్లో రీపోలింగ్కి వెళ్ళాలా, మళ్ళీ లేకపోతే ఏం చేయాలి? అట్లాగే అది ఆ ఒక్కదానికి 5కే పరిమితం అయిందని ఏముంది? అటువంటి ఇప్పుడు ఒక 5 లెక్కించారు, 5 తేడాలు వచ్చినాయని గుర్తించారు అనుకోండి ఉదాహరణకి, ఆ నియోజకవర్గంలో ఉన్న ఇతర పోలింగ్ బూతుల్లో కూడా అటువంటి వ్యత్యాసాలు లేవని ఎవరైనా ఎలా చెప్పగలరు? అందువల్ల అప్పుడు ఆ నియోజకవర్గం మొత్తానికే రీపోలింగ్ పెడతారా, ఆ ఒక్క పోలింగ్ బూత్కే పెడతారా? అంటే ఒక స్పష్టమైన ప్రజల్లో నిష్పాక్షిక ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ చేశామని చెప్పడం కోసం మీరు ఏ రకమైన మార్గదర్శకాలు రూపొందించమని చెప్పింది సుప్రీంకోర్టు. కాకపోతే ఈ రోజు వరకు కూడా ఎన్నికల కమిషన్ నుంచి ఈ లెక్కింపు ప్రక్రియకు సంబంధించి, వీవీప్యాట్ల తనిఖీకి సంబంధించి ఏ రకమైనటువంటి మార్గదర్శక సూత్రాలు రూపొందించినట్లుగా పబ్లిక్గా బహిరంగంగా అయితే ఎవరికి మనకు తెలియదు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే కౌంటింగ్ ప్రక్రియగా ఇంకా చాలా వ్యవధి ఉన్నది కనుక ఇప్పుడు తక్షణమే ఏవి కౌంటింగ్కి వెళ్ళబోవడం లేదు కనుక ఈ లోపుగా ఈ 40 రోజుల్లో కొన్ని మార్గదర్శకాలని ఎన్నికల కమిషన్ రూపొందించేటువంటి అవకాశం అయితే ఉంది శ్రీనివాస్ గారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ కుమార్ గారు. పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నారు.